హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చాన్వి స్టార్. ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి సందర్భంగా చాన్విని ఇంట్లోనే కృష్ణుని గెటప్ అయితే వేస్తున్నా. ఈ గెటప్ కోసం అయితే నేను ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేస్తున్నాను. బయట ఏం యాక్సెసరీస్ అయితే కొనుక్కరాలేదు. నా దగ్గర ఉన్న 2 చున్నీలను తీసుకున్నాను. ఒక చున్నీ ఏమో పంచలాగా కట్టేశాను, రెండో చున్నీ ఏమో షోల్డర్స్ మీదకి అయితే వేసాను. ఎల్లో అండ్ పింక్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది. మళ్ళీ అవి పట్టు క్లాత్ లాగా ఉన్నాయి కాబట్టి కృష్ణుని గెటప్కి చాలా బాగా సూట్ అయ్యాయి. నడుముకి అయితే గ్రాండ్గా కనిపించాలని చెప్పి నా శారీ బెల్ట్ పెట్టేశాను, కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేసరికి చాన్వి బ్యాంగిల్స్లోనే గోల్డ్ కలర్వి చూజ్ చేసుకొని పెట్టేశాను. ఇంకా హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ముందుగా పోన్టేల్ వేసాను, తర్వాత బన్ హెయిర్ బ్యాండ్ యూజ్ చేసి కొప్పులాగా పెట్టేశాను, చుట్టూ ఫ్లవర్స్ పెట్టేశాను. అలా సెట్ అయ్యింది. ముందు హెయిర్ పిన్స్ పెట్టి కవర్ చేశాను. వంకీలు పెడదామనేసరికి నా దగ్గర ఒకటే వంకీ ఉన్నది, అందుకోసమని చాన్విదే బ్రేస్లెట్ ఉంటే ఒక హ్యాండ్కి బ్రేస్లెట్ పెట్టేశాను, మిగతా వంకి ఇంకో చేతికి పెట్టేశాను. సాటర్డే రోజు చాన్వి వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. దానికోసం చాన్విని రాధా గెటప్లో పంపించాను. ఆ ఫోటో నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసిన తర్వాత చాన్వికి ఏ గెటప్ సూట్ అయిందో కామెంట్ చేయండి. ఇక్కడ చాన్వి నన్ను ఒకటే వంకి ఉంది మమ్మీ, ఇంకో వంకి ఎటుపోయింది అని అడుగుతుంది. వడ్డాలం సెట్లో ఒకటే వంకి వస్తుంది మమ్మీ అని చెప్తున్నాను. చాన్వికి ఇలా గెటప్స్ వేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ కృష్ణుని గెటప్ కంటే రాధా గెటప్ తనకు చాలా బాగా నచ్చింది. అదే వేమని పట్టుపట్టింది. కాకపోతే మొన్ననే వేసావు కదా మమ్మీ, ఈరోజు కృష్ణుని గెటప్ వేయని చెప్పి నేనే కన్విన్స్ చేశాను. మెడకి నెక్లెస్ పెట్టేశాను. ఈ షోల్డర్స్ పై ఉన్న చున్నీ అయితే ఊకే జారిపోతుంది. దానివల్ల చాన్వి అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యింది. దాన్ని ఎలా సర్ది పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నాకు యూజ్ అవుతుంది. లాస్ట్ టైం నేను భరతమాత వేషం కోసం అని తీసుకున్న హారం సెట్ అయితే ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. అందులో 2 చైన్స్ వచ్చాయి, ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు, అది పెట్టేశాను. ఇప్పటి వరకు కృష్ణుని గెటప్ కోసం హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అండ్ జ్యువెలరీ పెట్టడం అయితే అయింది. ఇప్పుడు ఫేస్ విషయానికి వస్తే తను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి క్రీమ్స్ అయితే యూజ్ చేయలేదు, కొంచెం టాల్కమ్ పౌడర్ అయితే యూజ్ చేశాను. మధ్యలో ఆ క్లిప్ మిస్ అయ్యింది. తర్వాత మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ తిలకం యూజ్ చేసి బొట్లు అయితే పెట్టేశాను. చాన్వి అయితే ఎలాంటి అలర్ట్ చేయకుండా చాలా ముద్దుగా పెట్టించుకుంది. నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవరికి గెటప్స్ అయితే వేయలేదు. ఫస్ట్ టైం చాన్వికే గెటప్స్ వేసి తయారు చేయడం. నాకు తెలిసినంతలో ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసి చాన్విని చూసుకొని మురిసిపోతూ ఉంటా. అమ్మ ప్రేమ అంటే అంతే కదా ఫ్రెండ్స్. చాన్వి ఫేస్లో బొట్టు పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం కృష్ణుని లుక్ వచ్చేసింది. తర్వాత కళ్ళకి కాటుకైతే పెట్టేశాను. ప్రస్తుతం నా దగ్గర ఐబ్రో పెన్సిల్ లేదు, అందుకే అలానే వదిలేశాను. కాకపోతే ఐబ్రో పెన్సిల్ పెడితే లుక్ బాగుండేది అనిపించింది. తర్వాత లిప్స్కి కొంచెం వ్యాస్లిన్ అప్లై చేసి నా దగ్గర ఉన్న పింక్ కలర్ లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. నేనైతే ఐ షాడో యూజ్ చేయను, అందుకని నా దగ్గర ఐ షాడో లేదు. ఇప్పుడు కృష్ణుని గెటప్ కోసం అయితే లిప్స్టిక్ని ఐ షాడో లాగా వాడుతున్నాను. చూడడానికి సూపర్గా సెట్ అయింది. చివరిగా ఇక్కడ నేను ఫేస్ మేకప్ కోసం ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. దీంతో ఫేస్ మేకప్ మొత్తం కంప్లీట్ అవుతుందన్నమాట. చివరగా కిరీటం ముందు నెమలి పింఛం పెట్టేస్తే కృష్ణుని గెటప్ కంప్లీట్ అయినట్టే.
ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.